గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవపల్లి సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే మేము వచ్చేసి సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం, విచ్ ఇస్ టెస్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్. సో మన బాడీకి కావాల్సింది 5 మెయిన్ న్యూట్రియంట్స్. దాంట్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ 5లో మనమైతే ఇప్పుడు ఒక టెస్ట్ అయితే చేయబోతున్నాం, విచ్ ఇస్ ఫ్యాట్ టెస్ట్ ప్రెజెన్స్ అనమాట. ఫ్యాట్ ప్రెజెంట్ ఉందో లేదో చూద్దాం. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టిష్యూ పేపర్స్. సో మేము తీసుకున్న అండ్ టెస్ట్ ఐటమ్స్ అనమాట. మనకు తెలీదు ఏ ఐటమ్ అయినా తీసుకున్నాం. సో నేనైతే ఇక్కడ ఆయిల్, షుగర్, బెల్లం, గ్రౌండ్నట్స్ అండ్ డేట్స్, ఈ 5 వచ్చేసి తీసుకుంటున్నాం. సో మనకి ఏదైనా దంచడానికి కాదు, జస్ట్ ఒక క్రష్ చేయడానికి ఏమైనా కావాలి. సో నేను క్రష్ చేయడానికి అయితే చిన్న రోల్ దంచేది తీసుకున్నా. సో ఇప్పుడు ఎట్లా టెస్ట్ చేయాలంటే చూపిస్తాను. రిష్గా చూపిద్దామా ఎట్లా టెస్ట్ చేయాలో? సో ఫస్ట్ మనకు కావాల్సింది 1 టిష్యూ పేపర్. టిష్యూ పేపర్ని మంచిగా 4 ఇట్లా ఉంటుంది కదా, 4 సైడ్స్. ఈ 4 సైడ్స్ని 2 సైడ్స్ చేయాలి. 2 సైడ్స్ ఇట్లా, 2 సైడ్స్ ఓపెన్, 2 సైడ్స్ క్లోజ్ లాగా వచ్చేసి ఇప్పుడు ఒక ఫుడ్ ఐటెం పెట్టేయాలి ఏదైనా. సో ఫుడ్ ఐటెం పెడదాం. సో ఫుడ్ ఐటెం పెడదామన్నమాట. సో ఏ ఫుడ్ ఐటెం పెడదాం? ఏదో ఒక ఫుడ్ ఐటెం పెట్టవచ్చు. కొంచెం 1-2 పెట్టంతే. సో మా చెల్లి అయితే గ్రౌండ్నట్స్ తీసుకుంది. గ్రౌండ్నట్స్ పల్లీలు తీసుకుంది, 2 పెట్టింది. మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నట్టు 2 గ్రౌండ్నట్స్ అయితే పెట్టింది. ఫస్ట్ దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా కనిపిస్తుంది మీకు ఇక్కడ గ్రౌండ్నట్స్ ఉన్నట్టు. సో ఈ మార్క్లో లైట్గా దంచండి. ఇఫ్ ఇట్ లీవ్స్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఇది తిను. సో దట్ ఈస్ ఫర్ యూ ఫ్రీ. సో ఇట్లా దంచుతుంది, ఇట్లా మంచి క్రష్ చేసుకోవాలి. సో దంచాలి బాగా. సో క్రష్ చేయాలన్నమాట, ఐటమ్ని క్రష్ చేయాలి. సో మనకి క్రష్ చేస్తే ఇట్లా క్రష్ చేశాక ఇట్లా క్రష్ అయిపోయిన పల్లీలను తీస్తే, సో తీసేసామనుకోండి మనకు ఒక ట్రాన్స్లూసెంట్ మార్క్ వచ్చింది. ఈ మార్క్ వచ్చేసి ఫ్యాట్స్, అంటే ఫ్యాట్ కన్సిస్ట్ అయి ఉందంటే దట్ మళ్ళీ ఫ్రెష్గా ఇదిగోండి కొంచెం గ్రైండ్ అవ్వని ఉన్నాయి కదా మన దగ్గర, ఇట్లాంటి మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఫ్యాట్ మార్క్ ఏదో కూడా వచ్చేసింది. సో గ్రౌండ్నట్స్ మళ్ళీ క్లియర్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇట్లా గ్రౌండ్నట్స్ పెట్టేసా, క్లోజ్ చేసేసా, గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ మంచిగా నైట్ ఇట్లా అనేసి ఇట్లా అంటే గ్రైండ్ అయింది. కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకున్నా ఏం కాదు. సో గ్రైండ్ అయింది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే సో ఫర్ క్లియర్ రిజల్ట్స్ చూసుకోవచ్చు మీరైతే. ట్రాన్స్లూసెంట్ మార్క్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో తేలింది ఏంటంటే గ్రౌండ్నట్స్ ఆర్ హ్యావింగ్ ఫ్యాట్స్. సో నెక్స్ట్ ఇదే శాంపిల్ మనం వాడచ్చు, బట్ ఈ ట్రాన్స్లూసెంట్ స్పాట్స్ కాకుండా వేరే స్పాట్స్ మీద పెట్టి వాడాలి. సో మనం ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ మనం ఏం ఐటమ్ తీసుకుందాం చెప్పు, ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ ఈ వైట్ పార్ట్లో. సో ఇప్పుడైతే మా చెల్లి జాగరీ బెల్లం తీసుకుంది. ఇది ఆల్రెడీ నేను గ్రేట్ చేసిన బెల్లం అనమాట. సో ఉంచు, అది నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చూడండి. సో బెల్లం ఆల్రెడీ గ్రేట్ చేసింది కాబట్టి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు. దాంతో ఇఫ్ ఇట్ ఒక ట్రాన్స్లూసెంట్ స్పాట్ వస్తే ఇట్ ఈస్ కంటైనింగ్ ఫ్యాట్స్, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ కంటైనింగ్ ఫ్యాట్స్. All carbohydrates contain starch is a false. So it is a fact అనమాట. అన్ని కార్బోహైడ్రేట్స్ కంటైన్ ఫ్యాట్ అంటారు. ఇట్స్
మిత్ అంటే రాంగ్ అనమాట. అస్సలు కంటైన్ చేయవు. ఆల్ స్టార్చెస్ ఆర్ కార్బోహైడ్రేట్స్, starches are carbohydrates, but not all carbohydrates are starch. సో ఇట్లా తీస్తే మనకి లైట్గా మార్క్ వచ్చిందో లేదో ఇట్లా పెట్టేసేది అయితే చూద్దాం. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇట్లా పెట్టండి. సో లైట్గా ట్రాన్స్లూసెంట్ మార్క్ అయితే వచ్చింది కదా. సో లైట్గా వచ్చింది ట్రాన్స్లూసెంట్ మార్క్. సో ఇట్ ఈస్ కంటైనింగ్ ఫ్యాట్స్ బట్ నాట్ ఇన్ హై లెవెల్స్. ఉన్నాయి ఫ్యాట్స్ అయితే ఉన్నాయి బట్ నాట్ ఇన్ హై లెవెల్స్. సో ఈ పేపర్ వచ్చేసి మనం ఇంకా వాడట్లేదు. నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకుంటాం. పేపర్ ఆర్ టిష్యూ పేపర్, ఏ పేపర్ అనేది తీసుకొని దీన్ని టూస్గా తీసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది రిజల్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ షుగర్ వచ్చేసి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి చక్కెర షుగర్ అయితే తీసుకుంటున్నాం. షుగర్ని తీసుకొని వీఆర్ సేమ్ ప్రాసెస్. సో పెట్టేసి సో దీనికైతే తినడమే పని. దీన్ని ఈ డిస్టర్బెన్స్ అయితే వదిలేసేయండి, తినడమే పని. సో మనం ఇంకా చాలా స్వీట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. స్వీట్ ఐటమ్సే తీసుకున్నాం మోస్ట్లీ. సో షుగర్ని గ్రైండ్ అయితే చేసిన. సో గ్రైండ్ చేస్తే పౌడర్ అయింది. ఓకే, ఎనీథింగ్ బట్ రిజల్ట్. సో యూ కెన్ టేక్. సో టిష్యూ చూస్తే వీ గాట్ ఎ లైట్ అంటే లైట్ ట్రాన్స్లూసెంట్ స్పాట్. మనకి రిజల్ట్ అర్థం కావట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే రిజల్ట్ 50-50 అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక క్లీన్ దాని మీద కొంచెం వేసేసి అయితే సో జాగరి వచ్చింది. ఇక్కడ ఏమేమి కూర్చున్నా. షుగర్ అయితే పెట్టేసా. ఈ మార్క్ హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తున్నా. So we can do it anyway, but I feel there is more fat. Sugar fats. So light spot అయితే వచ్చింది. See, ఎట్లా చేసిన లైట్ స్పాట్ అయితే వచ్చింది. లాస్ట్ టైం చేసి చూడండి లైట్గా ట్రాన్స్లూసెంట్ స్పాట్ అయితే ఏం రాలేదు కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ నాట్ కంటైనింగ్ ఫ్యాట్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఇది టెస్ట్ చేసింది. దీనికి డిఫరెన్స్ చూడండి ఎట్లా ఉందో. సో ఇట్ ఈస్ నాట్ కంటైనింగ్ ఫ్యాట్స్. సో ఇట్లా క్లీన్ చేసుకొని అయితే వాడుకోవడం బెస్ట్, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇట్లా క్లీన్ చేయకపోతే మంచి రిజల్ట్స్ రావు. సో క్లీన్ పేపర్ తీసుకొని నౌ టేక్ ద సొల్యూషన్. నేనైతే ఇప్పుడు డేట్స్ మొత్తం డేట్స్ అయితే తీసుకుంటున్నా. సో డేట్స్ అనమాట. ఐ ఫీల్ ఫ్యాట్స్ ఉండొచ్చు. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఫ్యాట్ పేపర్, ఫ్యాట్ ఆల్రెడీ పెట్టిన పేపర్. సో పెట్టేసి గ్రైండ్ చేయాలి. ఇట్లా వస్తారనమాట. ఏమో డౌటెడ్ ఉంది వస్తుందో రాదా అని. సో ఇది కొంచెం పల్పి ఉంటుంది కాబట్టి మనకి కష్టమే రిజల్ట్ రావడం. ఇట్లా రిమూవ్ చేస్తుంటే పేపర్ కూడా టేర్ అయిపోతుంది, ఎందుకంటే స్టిక్కీ టేర్ అయిన పేపర్ రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేయడం ఎట్లా అంటే చాలా హార్డ్ ఉంది, బికాజ్ ఇట్స్ స్టిక్కీ. సో ఇది చూస్తే ఫ్యాట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి ఒక మార్క్ అయితే వచ్చింది. ఫ్యాట్స్ మొత్తం అంటే మొత్తానికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అయితే ఉన్నాయి. టేక్ దిస్. సో
సో నేనైతే మళ్ళీ ఇంకో టెస్ట్ అయితే చేస్తున్నాను, విచ్ ఈస్ విత్ ఆయిల్. ఆయిల్ అంటేనే ఫ్యాట్స్ కాబట్టి ఫ్యాట్స్ ఉంటాయి. బట్ నేనైతే మళ్ళీ ఇట్లా వేస్తున్నాను ఆయిల్ అందుకే ఒకసారి టెస్ట్ అయిపోతుంది. ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ వేస్తే నిజంగా ఆయిల్లో ఫ్యాట్స్ ఉందా లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా అనేసి. ఫ్యాట్సే, యాజ్ వి ఆల్ నో ఇట్స్ ఫ్యాట్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ ద మోస్ట్ హ్యావింగ్ ఫ్యాట్స్ వచ్చేసి ఆయిల్ ఇన్ దిస్ హోల్ అనమాట. ట్రాన్స్లూసెంట్ కన్నా కొంచెం అయ్యి ట్రాన్స్పరెంట్ వస్తుంది. సీ మై హ్యాండ్, యూ కెన్ సీ మై హ్యాండ్ రైట్. సో ఇట్స్ ట్రాన్స్పరెంట్ అయితే అనమాట. సో we conclude that తీసుకెళ్ళా to test the fats test we have to use a tissue paper and food items, and we can use our hand to crush it also. So we have to get a translucent patch like this. If we get this translucent patch, it is meaning that the food item or a small amount of portion of any food is containing fats. Fats contains good amount of energy. They will be stored in our body, and whenever the carbohydrates are dead in our body, then the fats break down into pieces and come into our body and give us energy. So we conclude that groundnuts, oil, sugar in the items, groundnuts, oil, sugar, took jaggery and dates. The items which are having fats are groundnuts, oil, sugar, jaggery. So the items which don't contain fats are sugar, dates, and 50-50% is 50-50% which contain these both are, which is jaggery. Jaggery is not having the whole content. So I feel this thing is helpful to you to know a thing. Thank you. Subscribe.